ప్రజల బాధలు వినే వేదిక నాడు రాజకీయాలకు కుప్పకూలింది. అధికారం వచ్చిందే తడువుగా అలనాడు రాజకీయ కక్షతో దీనిని కూల్చేసింది జగన్ సర్కార్. ఆక్రమణల పేరిట సాగిన ఈ అరాచకం ఆనాటి పాలకుల అహంకారానికి నిదర్శనంగా అలాగే ఉంది. ప్రజావేదిక మళ్లీ కడతారా అన్న ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ అరాచక పాలనకు సాక్షిభూతంగా ఉంది, అలాగే ఉంటుందని చెప్పారు. కూల్చింది ఒక కట్టడమే అయినా మరి ఇది ప్రజల సొమ్మును నేలపాలు చేయడం కాక మరొకటి కాదు. అలనాడు జగన్ సర్కారు కూల్చివేసిన వేదికను నేడు చంద్రబాబు సందర్శించి విచారం వ్యక్తం చేశారు. ఆ కూలిన శకలాల దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న ఓ రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయం అమరావతిలోనే చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం చేసినటువంటి ప్రజావేదిక కూల్చివేత. అయితే ఈ ప్రజావేదిక కూల్చివేత మీద కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పడం కావచ్చు, ఇతర వ్యక్తులు చెప్పడం కావచ్చు, చంద్రబాబు నాయుడు ఈ ప్రజావేదికని ఇలాగే ఉంచండి, ప్రతిపక్ష నేత హోదాలో తాను రానున్న రోజుల్లో ప్రజల సమస్యల కోసం ఆ సమస్యలని వినేందుకు ఈ ప్రజావేదిక నాకు ఉపయోగపడుతుంది, దీన్ని ఇలాగే ఉంచండి అని చెప్పని ఒక అర్జీని పెట్టినటువంటి నేపథ్యంలో, ఒక వినతి పత్రాన్ని ఇచ్చిన నేపథ్యంలో వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఏదైతే అనుసంధానం ఉందో, ప్రతిపక్ష నేతని కలవకూడదు అనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ 9 కోట్ల పెట్టి నిర్మాణం చేసినటువంటి అమరావతిలో నిర్మాణం చేసినటువంటి ప్రజావేదిక, అంటే ప్రజల కోసం అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి అర్జీలు స్వీకరించేటువంటి ఒక వేదికని కూల్చివేతతోనే ఆయన పరిపాలన కొనసాగించారు, విధ్వంసానికి తెరలేపారు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి కానీ, లేదంటే కక్షపూరితమైనటువంటి ముఖ్యమంత్రిగా కూడా ఆయన తన విధానాలని మొదలుపెట్టాడు అని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇదే రోజు మళ్ళా అమరావతి రెండోసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఆయన మరొకసారి అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. రానున్నటువంటి 2.5 సంవత్సరాల్లో పూర్తిగా అమరావతి నిర్మాణం చేస్తామని చెప్పని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి అమరావతి యొక్క స్థితిగతులు ప్రస్తుతం 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి కట్టడాలు ఏవైతున్నాయో ఆ కట్టడాలను కావచ్చు, అదేవిధంగా కూల్చివేసినటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదిక దగ్గర నుంచి కూడా మరొకసారి అమరావతి క్యాంపెయినింగ్ మరికొద్దిసేపటి ఈరోజు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ క్యాంపెయినింగ్ ద్వారా పూర్తిగా ఇక్కడ కూల్చివేసినటువంటి అమరావతిలో నిర్మాణంలో ఏదైతే ప్రజావేదిక ఏదైతే ఉందో అది కూల్చివేశారో ఆ ప్రజావేదిక దగ్గర నుంచి కూడా ఆయన ఒకసారి అమరావతి నిర్మాణాలని పరిశీలనకి ఈరోజు తెరలేపారు. అమరావతి నిర్మాణంలో ఉన్నటువంటి అమరావతిలో రాష్ట్ర ప్రజలకి తెలిసే విధంగా, అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనని రాష్ట్ర ప్రజలకి పూర్తిగా తెలిసే విధంగా కూడా ప్రతి కట్టడం దగ్గరికి వెళ్ళి కూడా ఆయన మాట్లాడేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అమరావతిలో కూల్చివేసినటువంటి ప్రజావేదిక, అదేవిధంగా అమరావతిలో నిలిచిపోయినటువంటి కట్టడాలు, ఈ కట్టడాలన్నింటినీ కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించి, అంటే 2014 నుంచి 19 వరకు కూడా ఎట్లాంటి గవర్నమెంట్ నడిచింది, ఆ గవర్నమెంట్లో నడిచినటువంటి ఏవైతే పనులున్నాయో ఆ పనులన్నింటినీ కూడా ఎంతవరకు పూర్తయ్యాయి, 70-80% అమరావతిలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత కూడా పూర్తిగా స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే ఇప్పుడు అన్నీ కూడా మళ్ళొకసారి ప్రజలకి తెలిసే విధంగా ప్రజలు ఎంత అమరావతి నిర్మాణాన్ని ఒక బూచిగా 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి నిర్మాణం సాధ్యపడదు, ఇక్కడ కల్పితాలు తప్ప నిజ వాస్తవాలు లేవు, అమరావతి అన్నీ కూడా గ్రాఫిక్సే, అమరావతి కదా అది భ్రమరావతి అని చెప్పి ప్రజలకి మభ్య పెట్టినటువంటి గత ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కూడా ఈరోజు పర్యటనతో కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఇలియాస్తో శ్రీనివాస్, రాజు న్యూస్, అమరావతి. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన పవిత్రమైన మట్టి, పుణ్యనదుల నుంచి సేకరించిన జలం అలనాడు పవిత్ర రాజధాని అమరావతికి అభిషేకం చేసింది. నాడు ప్రధానిగా మోదీ అంకురార్పణ చేసిన ప్రదేశం ఇది. గత 5 ఏళ్లలో అహంభావ రాజకీయాలకు బలైపోయిన అమరావతి నగర శిలాఫలకం ఇది. అలా వదిలేసిన అలసత్వమే శాపమై ప్రభుత్వాలనే కూల్చేసింది. నేటి సీఎం అలనాటి అమరావతి రూపశిల్పి చంద్రబాబు ఆ శిలాఫలకం వద్దకు వచ్చి మోకరిల్లారు.
ఇక ఈ నగరానికి మహర్దశ రానుందంటూ అలా అమరావతిపురంలో ప్రతినబూనారు. ఆ శిలా ఫలకం వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్. శంకుస్థాపన నరేంద్ర మోడీ నీరు మట్టి తీసుకొచ్చి అంటే పవిత్ర గంగాజలం కావచ్చు, పవిత్రమైనటువంటి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ శంకుస్థాపన ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఇది ఉద్దండరాయనిపాలెం ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ శంకుస్థాపన చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయి, అమరావతి ఎలా ఉండబోతుంది అని చెప్పేందుకు గాను ఇక్కడ ఒక లైబ్రరీ చేశారు. ఇంకా అమరావతికి సంబంధించిన నమూనాలు ఏవైతే ఉన్నాయో నమూనాలన్నింటితో కూడా అమరావతిలో వచ్చేటువంటి కంపెనీస్ కావచ్చు, అమరావతిలో వరల్డ్ క్లాస్ సిటీకి సంబంధించినటువంటి ఏమేమి ఇక్కడ ఉంటాయి అని చెప్పేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి లైబ్రరీ. అయితే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా దీన్ని ఎవరు నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా అమరావతికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరొకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మరలా అమరావతిలో ఏదైతే ఇక్కడ నిర్మాణాలు సంబంధించినటువంటి నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి, గత ప్రభుత్వంతో పాటు తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు ఏంటి, అమరావతిని పూర్తిగా భ్రమరావతి ఇక్కడ అమరావతి నిర్మాణం లేదు అంటూ కూడా 3 రాజధానుల నిర్మాణం అంటూ కూడా 3 రాజధానులు ఏర్పాటు అంటూ కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఈ కాలయాపన చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో అమరావతిని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం గత పాలకులు చేశారు. దానికి ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడెక్కడా కూడా ఒక నిర్మాణానికి కూడా చేయూతలున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మరొకసారి అమరావతి తిరిగి పునర్నిర్మాణాలు చేసుకుంటుందానికి సిద్ధమవుతుంది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 11 గంటలకి మొదలైంది అని పర్యటన. 11 గంటలకి చేసినటువంటి ఏదైతే నిర్మాణం ఏదైతే ప్రజావేదిక ఉందో ప్రజావేదిక దగ్గర నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు. అమరావతిలోనేటువంటి ఉదండరాయనిపాలెం ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి పర్యటిస్తున్నారు. ఇదే పర్యటన పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఐఏఎస్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలు కావచ్చు, ఎమ్మెల్యే మంత్రులు ఏర్పాటు చేసినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ భవనాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా 70% పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. అయితే 70% పూర్తయినటువంటి భవనాలన్నీ కూడా పరిశీలించడానికి వెళుతున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి అమరావతి నిర్మాణాలు ఎలా ఉండబోతాయి అనే దానికి అమరావతి నిర్మాణాలు ఇప్పటివరకు ఎంతవరకు జరిగాయి, ఇక మీద మరొకసారి అమరావతి నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ విజువల్స్ లో మనం పర్టికులర్ గా చూసినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు మరొకసారి శంకుస్థాపన అంటే 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉందో సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండొచ్చినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉందో ఆ శంకుస్థాపన ఆయన మరొకసారి పరిశీలిస్తున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి మరొకసారి ఏదైతే ఐఏఎస్ IPS క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో నిర్మాణాలను కూడా పరిశీలిస్తారు.